దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 136వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్ట్ సృష్టికర్త. ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి ఆయన పరిపాలన ఎలా చేస్తున్నాడు అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన సృష్టిని ఎలా పరిపాలన చేస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు వారు నర రూపంలో రాకముందు నుంచి కూడా ఎట్లా పరిపాలన జరుగుతోంది, అది ఇప్పుడు కూడా ఎలా పరిపాలన జరుగుతుంది అనే విషయాలను మీకు చెప్పుకుంటూ వస్తున్నా. మరి ప్రభువు రాక కంటే ముందు 935 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లు చెప్పా. మరి అది ఆయన చెప్తే అది ఎప్పుడు ఆ తర్వాత కాలంలో ప్రభుకు ముందు 639 సంవత్సరంలో ఎలా అమరబడుతుంది, యోషియా అనే రాజు ఎక్కడ పుట్టాడు, మరి ఆ పుట్టి ఏం చేశాడు అనేది అంతా చెప్తే దూరం వెళ్ళిపోతుంది కాబట్టి అదంతా వదిలాను. కానీ యోషియా ఆ యొక్క తప్పు చేసిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేది తెలుస్తుంది. ఏంటి తప్పు చేసిన వాళ్ళని, ఏం తప్పు అనేది ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకు తప్పు ఏంటి అంటే, ఆయన సృష్టికర్త అయి ఉండగా వేరే వాళ్ళని, వేరే దేవుళ్ళు దేవతల్ని వాళ్ళు నమస్కరించకూడదు, వాళ్ళని పూజించకూడదు. ఆ పాపము సొలొమోను చేశాడు. ఆ పాపం సొలొమోను చేస్తే ఆ శిక్ష ఏ రకంగా అమలుపరిచాడో చూశారు కదా. ఆ పాపానికి శిక్ష వాళ్ళు ఆ సొలొమోను గారు చేసింది సీదోనీయుల దేవత, మోయాబీయుల దేవత, అమ్మోనీయుల దేవత, వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కరించాడు వాళ్ళ భార్యల ప్రోత్బలంతో. దాని నిమిత్తం ఆయన్ని కొడుకు హయాంలో శిక్ష విధించాడు. కానీ దేవుడు ఆ యొక్క విగ్రహారాధన చేసేటువంటి సీదోనీయులను కానీ, మోయాబీయులను కానీ, అమ్మోనీయులను కానీ ఏమన్నా చేశాడా? శిక్షించలా. ఎవరిని శిక్షించాడో తన ప్రజలను శిక్షించాడు. తన ప్రజలు తప్పు చేస్తే విగ్రహాలన్నీ ఉన్నాయే, ఈ విగ్రహాలన్నిటినీ పూజించినందుకు శిక్ష తన ప్రజల మీద వేశాడు. అసలు విగ్రహాలను పూజించే వాళ్ళని ఏమైనా చేశాడా ఈ నిమిత్తం అంటే? ఏం చేయలే వాళ్ళని. అంటే ఇతర జనుల మీద ఆయనకి ఏమైనా శత్రుత్వం ఉందా? వాళ్ళు దేవుడు కాని దానిని దేవుడని అంటున్నారు, అది తప్పు అని చెప్పమంటున్నాడే తప్ప, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీరు విగ్రహాలకి పూజ చేస్తున్నారు కాబట్టి మీకు శిక్ష చేస్తున్నానని ఎక్కడన్నా ఇచ్చాడా? అదే తప్పు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తే శిక్షించాడు. ఈ తప్పు వాళ్ళు చేస్తే ఆ నిమిత్తము శిక్ష వాళ్ళకి రాలా. ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలియదు. ఈరోజు కూడా అన్యజనుల మీద దేవుడికి కోపము లేదు. ఎందుకు అంటే వాళ్ళు చేసే పని తెలియక చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు కానీ అట్లా విగ్రహారాధన చేస్తే, దేవుడు కాని దాన్ని దేవుడుగా ఏమైనా చేస్తే క్రైస్తవులను మట్టికి విడిచిపెట్టాడు. బిడ్డ తరాన పట్టుకుంటాడు. కానీ ఆ విగ్రహారాధన చేసే వాళ్ళ మట్టుకు దేవుడు ఏమి చేయడు. కారణం ఏంటంటే దేవుడు అందరికీ సృష్టికర్త, వాళ్ళకి ఇంకా తెలియపరచబడలా, వారికి ఇంకా పూర్తిగా తెలియపోయి, ఒకవేళ సువార్త ప్రకటిస్తాం కదా, అన్ని వాళ్ళలో ప్రకటించగా తెలిసిపోయింది కదంటే వాళ్ళకి అందవలసిన స్థాయిలో వాళ్ళకి అందలా, పూర్తి జ్ఞానం పూర్తి నిడివిలో వాళ్ళకి అందలా. కాబట్టి ఆ విషయం మీద వాళ్ళని శిక్షించటం లేదు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మోయాబీలు, అమ్మోనీయులు, సీదోనీయులు అనుకున్నాం కదా. ఈ దేశాలన్నీ కూడా ఎవరి పరిపాలనలో ఉన్నాయి? ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడి పరిపాలనలోనే ఉన్నాయి అన్ని దేశాలు. మరి ఆయన పరిపాలనలో ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా శిక్షించవచ్చుగా. విగ్రహాలను ఎందుకు పూజ చేస్తున్నారంటే ఆయన ధర్మాత్ముడు, ధర్మం ఖచ్చితంగా జరిపిస్తాడు. వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ విషయాలు? వాళ్ళకి అంత అవగాహన ఎక్కడది? వాళ్ళ ముందు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు చేసినట్టు నేను ఐగుప్తు దేశం నుంచి సముద్రాన్ని చీల్చి తీసుకొచ్చాను వాళ్ళని ఎప్పుడైనా? వాళ్ళు చూశారా కళ్ళలారా? వాళ్ళ పూర్వీకులు చూశారా? ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళనెట్ట వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు కారని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీకు తెలుస్తుంది ఇజ్రాయెల్ ప్రజలకి, మీకు చేసే అన్నీ. కాబట్టి మీకు తెలుస్తుంది. నేను చెప్పా, ప్రవక్తలతో మాట్లాడా, నేను మాట్లాడా, స్వరం ఇచ్చి. వాళ్ళకేమైనా తెలుసా? అది తెలియదు. కాబట్టి వాళ్ళకి ఒకవేళ దేవుడు మరి శిక్షించడా వాళ్ళని అంటే ఈ నేరానికి శిక్షించడు, కానీ తప్పుడు పనులు చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తాడు. ఎవరి క్రియాఫలాలను వారికి ఇస్తాడు కదా. ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి ఇచ్చేది ఇజ్రాయెల్ ప్రజలకు ఒక్కరికైనా కాదుగా, అందరికీగా. కాబట్టి వాళ్ళ క్రియలు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజల్ని దండిస్తున్నాడు.
నువ్వు చేసే తప్పుడు పనులు నా దొంగరాళ్ళు దొంగ తూనికలు పెట్టుకుని ఇంట్లో చేసే పనులని నాకు తెలుసు అబ్బాయి, నేను చూస్తున్నాను ఈ సంగతి అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలని. మరి ఈ దొంగరాళ్ళు ఈ దొంగ తూనికలు పెట్టుకున్నటువంటి ఇతర జనులని చూస్తలేదా దేవుడు? అది చూస్తున్నాడు. దాని విషయంలో అయితే శిక్షిస్తాడు. విపరీతమైన గర్వపోతుల్లాగా అంత నేనే అనుకునేవాడు. నీ గర్వం ఏంటయ్యా? నిన్ను సృష్టించిన ఆయన ఎవడో నీకు తెలుసుకోవట్లేదు, కానీ నీ గర్వం ఏంటి? నాకు అది ఉంది ఇదంది. నీకు మినిమము నువ్వు బతికి బట్టగట్టట కారణం ఎవరో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయట్లా, తెలుసుకోవట్లా, కానీ గర్వంతో విర్రవేగిపోతున్నావు. నాకు నీకు ఇది ఉంది అంటే ఇది ఎట్లా వచ్చిందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నేను సర్వసమృద్ధి కలిగి ఉన్నా, నేను బాగా ఉన్నాను. నువ్వు బాగా ఉంటా కారణం ఎవరో నువ్వు తెలుసుకోవాల్సిన పూచి నీకు లేదా? ఆ దేవుడు ఎవరో తెలుసుకోవద్దా నువ్వు అని ఆ రకంగా నువ్వు గర్వం చూపితో తర్వాత నువ్వు చేసే తప్పుడు నేను సంపాదించాట నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల సంపాదిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు దాన్ని చూస్తాడు. అట్లా శిక్షించాడు. అట్లా దేవుడు అందరినీ శిక్షిస్తున్నాడంటే రుజువు ఏంటండి? ఎక్కడుందండి? అట్లా దేవుడు అందరినీ శిక్షిస్తున్నాడని రుజువు ఏంటి అని అంటే బ్రహ్మాండమైన రుజువులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు తప్పుడు పనులు చేసే అందరినీ శిక్షిస్తున్నాడు. సర్వ శరీరాలకు ఆయనే దేవుడు అంటాకి ఇది రుజువు. సర్వభూమి నాదే, సర్వ శరీరులు నా యొక్క అండర్లో నా పరిపాలనలోనే ఉన్నారు అని చెప్పిన వచనం ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 4-5 వచనాలు. ఇర్మియా గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దారి తప్పిపోతున్నారు మరో అని మార్చుకోకపోతే మీ సంగతి చూస్తా అని అది చెప్తున్నాడు. మళ్ళీ పక్క వేరే దేశాలు ఇతర దేశాలను వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళ గురించి ఏంటే పరిస్థితి అంటే తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళని నేను వీళ్ళని శిక్షిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. వీళ్ళకి ఉంది వాళ్ళకి ఉంది. కాకపోతే వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఎక్కువ మోతాదులో శిక్ష ఎందుకు అంటే దేవుడు కాందాని దేవుడు అని ఆరాధించినట్టు ఎక్కువ మోతాదులో శిక్ష ఇజ్రాయెల్ ప్రజలకి. ఆ పని నిమిత్తం అయితే ఇతరుల జనులకి శిక్ష లేదు, కానీ తప్పుడు పనులకు బట్టి శిక్ష ఉంది. అది ఎక్కడుంది, ఎట్లా అమలుపరిచాడు అని చెప్పే దాని మీద ఇర్మియా గ్రంథం 45 అధ్యాయంలో 4-5 వచనాలు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిస్తున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తా ఆయన ఆ ఇజ్రాయెల్ ప్రజలకి బానిసత్వానికి వెళ్ళే ముందు కదా ఇర్మియా గారు, ఆ రోజులు యెహోయాకీము రాజట. ఆ యొక్క యోషియా తర్వాత యోషియా కుమారుడే యెహోయాకీం. చివరి రోజుల్లోనే యోషియా కింద సారి ఎపిసోడ్లో చెప్పా యోషియా కథ. ఆయన పుట్టక ముందు 250 సంవత్సరాలు ముందే చెప్పేశాడు దేవుడు. యోషియా ఆయన వస్తాడు, ఆయన నా భక్తుడు అవుతాడు, ఆయన ఈ పనులు చేస్తాడు అని జరిగి తీర్పిచ్చాడు. ఆయన 250 సంవత్సరాల ముందే పుట్టక ముందే పేరుతో సహా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పలానాప్పుడు పుడతాడు ఆయన యేసు ప్రభు గురించే చెప్పుందేమో అని అందరు భ్రమపడతా ఉంటారు. యేసు ప్రభు ఒక్కరి గురించి కాదండి, ప్రపంచంలో ఏది ఎప్పుడు జరుగుతుందో అన్నీ ఆయనే చెప్పేశాడు. బాప్తిస్మం యోహాను గురించి చెప్పేశాడు. ఇప్పుడు యోషియా ఒక రాజు అండి. ఈ రాజు గురించి చెప్పేస్తున్నాడు ఆయన పుట్టక ముందు 250 సంవత్సరాల క్రితం. అలా ఈ ఇజ్రాయెల్ ప్రజలకే కాదండి, ఇతర ప్రజలకే చెప్పేస్తాడు. కోరేష్ అనే రాజు ఆయన పుట్టక ముందు 150 సంవత్సరాల ముందే చెప్పేశాడు. పారసీక దేశపు రాజు ఈయన పలానాడు. నెబుకద్రెజరు ముందే చెప్పేస్తున్నాడు ఈయన అని. అష్షూరు ముందే చెప్పేస్తున్నాడు. వేరే దేశాలు ఇవన్నీ ముందే చెప్పేస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మొత్తం అంతా పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటాకి రుజువులుగా మీకు ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఆయన సృష్టికర్త. ఇక్కడ ఏమంటున్నాడు? ఇర్మియాతో వాళ్ళకి అందరికీ చెప్పించాడు. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి అందరికీ చెప్పాడు. ఇక్కడ అంటాడు, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరికి తెలియజేయాలంటే ముందు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు. ఆ చెప్పేప్పుడు ఏం చెప్తావంటే, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దాన్నే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను అని చెప్పు. అబ్బాయి ఇజ్రాయెల్ ప్రజలారా, మీ గురించే పట్టించుకుంటున్నాను అనుకుంటారేమో, మీరు తప్పుడు పనులు చేస్తున్నారని మీ గురించే పట్టించుకుంటున్నాను అనుకుంటారేమో. కాదు, అందరి గురించి పట్టించుకుంటా నేను. ఎందుకు అంటే నేను కట్టిన దాన్నే పడగొడుతున్నా అన్నాడు.
అంతే కదా, ఆయన ఇస్తేనే ఏదైనా. సర్వ అధికారాలు ఇచ్చాడు సొలొమోను అనే రాజుకి. అదే రాజ్యాన్ని పడగొట్టేయలేదా దేవుడు? తప్పుడు పనులు చేస్తే అవుట్, అంతే. ఆయన అనుకుంటే దేన్నైతే కడతాడో దాన్నే పడగొడతా తప్పు చేస్తే. కాబట్టి బాగున్నంతకాలం నిన్ను ఐశ్వర్యం ఇస్తా, అన్నీ ఇస్తా, అందలం ఎక్కిస్తా. నువ్వు చెడిపోయిన తర్వాత నేనే పడగొడతా. పడగొట్టినా నేనే, పెంచినా నేనే. అదే చెప్తున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొడుతున్నాను అబ్బాయి. నేను నాటిన దాన్నే పెళ్ళగిస్తున్నా. నేనే నాటా కానీ నేనే పెళ్ళగిస్తున్నా అంటాడు. నేనే నాటా నేనే పెళ్ళగిస్తున్నా అంటాడు తప్పుడు పనులు చేస్తే. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుతున్నాను అబ్బాయి. మీ ఒక్కడి గురించే కాదు ఇజ్రాయెల్ ప్రజలారా, మీరొక్కలే కాదు, సర్వభూమిని గురించి కూడా ఇదే మాట చెప్తున్నా. తప్పు పనులు చేసిన వాణ్ణి నేనే పెళ్ళగించేస్తా, నేనే పడగొట్టేస్తా. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు. నువ్వేంటో ఇంకా నేను గొప్పవాడిని అవ్వాలి అనుకుంటున్నావేమో, వెతుక్కోవద్దు. నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను. అందరూ ఎవ్వరు తప్పు పనులు చేసినా నువ్వే కాదు, ఇజ్రాయేలే కాదు, పక్కనున్న కాదు, అన్ని దేశాల ప్రపంచంలో వాళ్ళ మీదకి తప్పును చూసి నేను కీడు రప్పిస్తున్నాను. అయితే నీకు స్పెషాలిటీ ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలకి, నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుతున్నాను. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రాణం మట్టికి తీనయ్యా, ఎందుకో నా స్వాస్థ్యంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా కాబట్టి కొడతా, ప్రాణం మట్టికి తీను అని ఇజ్రాయేల్ ప్రజలు స్పెషల్గా అది ఒకటి చెప్పాడు. నేను సర్వ శరీరాలకి దేవుణ్ణి, సర్వభూమి నాదే, కాబట్టి నేను ఏ తప్పు చేసినప్పుడు నేనే కట్టిన దాన్నే పడగొట్టేస్తా, అలాగే నేను నాటిన దాన్నే పెరికి వేస్తా. నీ విషయంలో కూడా అలాగే చేస్తా, కానీ నీ ప్రాణం మట్టికి వదులుతాను అబ్బాయి అని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలకి. మరి ఇదేంటండి, సర్వభూమికి ఆయనే రాజా ఏం చేశాడు, ఎవరికి చేశాడు అని అంటే అది బ్రహ్మాండంగామైనటువంటి, అప్పుడే చెప్తాడు తర్వాత అధ్యాయంలో అనుకుంటా, ఇక తర్వాత అధ్యాయం నుంచి చెప్తాడు. వాళ్ళకి తెలుసుకోవాలని, ఇదిగో మీ గురించి ఒక్కటే కాదు, తప్పుడు పనులు చేసిన ఫలానా 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 వాళ్ళని ఇలా శిక్షిస్తున్నా అంటాడు. మరి ఆయన ఈ ప్రపంచ అధిపతి కాకపోతే ఫలానా వాడిని ఎవరెవరిని చెప్తున్నా. ముందు ఐగుప్తు వాడు తప్పులు పనులు చేశాడు. ఇప్పుడు అప్పుడెప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి బానిసలుగా పెట్టిన తప్పు కాదు, మళ్ళీ తర్వాత చేసిన తప్పుల గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఫ్రెష్గా ప్రభు రాకముందు 600 సంవత్సరాల ముందు ఇర్మియా గారు జీవించాడు. అప్పుడు ఉన్న పిక్చర్ అంతా చెప్తున్నాడు ప్రపంచం అంతటి గురించి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలకు మీరు తప్పు చేశారు, మిమ్మల్ని తీసుకెళ్ళి నెబుకద్నెజరు కాపు చెప్తున్నా, మీరొక్కలే కాదు తప్పుడు పనులు చేసిన ప్రపంచంలో ప్రతి వాడిని నేను శిక్షిస్తున్నా, ఇట్లా శిక్షిస్తున్నా అని కూడా చెప్పేశాడు. ఆ శిక్షను అడ్డుకోగలిగిన వాళ్ళు దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధించిన వాడు ఎవడన్నా అడ్డుకోగలిగాడా? ఈ యొక్క సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలా చేస్తున్నాయంటే అలా జరిగిందా? ఎవరైనా అడ్డుకోగలిగారా? దాన్ని అడ్డుకోలే. అట్లా ఆయన చెప్పాడు ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో. దీని తర్వాత అధ్యాయాల్లో ఐగుప్తు ఫలానా తప్పు చేసింది, దాని సంగతి ఎట్లా చూస్తున్నాం. ఫిలిస్తీన్లు ఫలానా తప్పు చేశారు, వాళ్ళని ఎలా చూస్తున్నా. అష్కెలోను వాళ్ళు తప్పు చేశారు, ఎలా చూస్తున్నా. మోయాబు దేశం ఈ తప్పు చేసింది, వాళ్ళ సంగతి ఎలా చూస్తున్నా. అమ్మోనీయులు వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళని ఈ సంగతి చూస్తున్నా. బబులోను ఈ తప్పు చేసింది, వీళ్ళని ఎలా చేస్తున్నా అని చెప్పేస్తున్నాడు ఆయన. ఇతర జనులు వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలు కాదు. బైబిల్ గ్రంథం ఉందా ఎవరి గురించి ఉంది? ప్రపంచం అంతటి గురించి ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కలే కాదు, ప్రపంచం అందరి గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. ఇలా చెప్తున్నాడు. ఇక మోయాబీయుల విషయం అంటే, మోయాబీయులు పాపం ఆయన నిజంగా వాళ్ళకి చాలా గొప్పగా, అంటే మంచిగా ఉన్నంతసేపు దేవుడు ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. మోయాబీయులు మంచిగా ఉన్నారు కావచ్చు, బాగానే విస్తరించారు, బ్రహ్మాండంగా విస్తరించిపోయారు. కానీ తర్వాత అంట వాళ్ళు గర్విష్ఠులైపోయారట. ఎంత గర్విష్ఠులైపోయారంటే అసలు దేవుడు ఎవడో మేము అనే అంత గర్విష్ఠులైపోయారంట మోయాబు వాళ్ళు. ఇక వాళ్ళ గురించి వాళ్ళని నాశనం చేయబోతున్నాయిగా అన్నాడు. చెప్పాడుగా, నేను నాటిన దాన్నే పెళ్ళగిచ్చేస్తా అన్నాడుగా. వాళ్ళు విపరీతమైన గర్వపోతులు అయిపోయారు దాంట్లో చెప్తాడు. వాళ్ళు విపరీతమైన గర్వపోతులు అయిపోయారు. నేనిచ్చిన ఐశ్వర్యం, నేనిచ్చిన సంపదతోటి విర్రవీగుతూ గర్వపోతులు అయిపోయారు. గర్వానికి శిక్ష నేను విధిస్తున్నాను అని చెప్పి, ఆ శిక్ష వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆ శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతూ ఉంటే ఎవరు ఇతర జనులు మోయాబీయుల మీద నేను శిక్ష వేస్తున్నా,
అంటే వేరే నెబుకద్రెజర్ని వాళ్ళ మీద దండయాత్రకు పంపించబోతా ఉన్నాడు. అప్పుడు నెబుకద్రెజర్ని ఈ దేశాలన్నీ నేను నీకు అప్పచెప్తా, నేను ఎవరికి ఇచ్చుట న్యాయమో వారికి ఇచ్చుచున్నాను, ఇప్పుడైతే ప్రపంచ దేశాలన్నిటినీ ఆ యొక్క బబులోను రాజు అయినట్టు నెబుకద్రెజర్కి నేను అప్పచెప్తున్నా అని చెప్పి ఇర్మియా గ్రంథం 27:5-6 చెప్తాడు. ఆ యొక్క ప్రణాళికలో ఈ తప్పు చేసిన వాళ్ళందరూ ఆ యొక్క నెబుకద్రెజర్కి అప్పచెప్పబోతూ ఉంటే, నెబుకద్రెజర్ చేతుల్లో వాళ్ళు చావు దెబ్బ తిని చచ్చిపోతూ ఉంటే దేవుడు వాళ్ళ గురించి ఏడుస్తాడు. అందుకు తీసుకున్న ఈ వచనం. ఎవరి గురించి ఏడుస్తాడు దేవుడు? ఏడుస్తాడు ఈ ప్రపంచంలో ప్రజలు ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించి వాళ్ళు బాధపడుతుంటే ఏడుస్తాడు. ఒక తల్లి మనసు, తల్లి తన పిల్లవాడు తప్పు చేస్తే కోడతది ఒక దెబ్బ, కానీ తర్వాత తల్లి ఏడుస్తుంది. పిల్లాడి సంగతి దేవుడు ఎరుగు, వాడు అప్పుడే తుడిచేసుకోవచ్చు, కానీ తల్లి మట్టిగా అయ్యో నా బిడ్డను కొట్టానని ఏడుస్తుంది. అలా దేవుడు ఏడ్చడం జరిగింది. ఇజ్రాయేల్ ప్రజలను కొట్టిన తర్వాత ఏడ్చాడు ఉంది ఇర్మియా గ్రంథంలో. ఇజ్రాయేల్ ప్రజల గురించి నా కన్నీటి ధార కారుతుంది, వలపోయిచున్నాను నా బిడ్డల గురించి, ఇలా నేను చెప్పినా వినకుండా నా చేతి కింద దెబ్బలు తిన్నారు, ఆ నెబుకద్రెజర్కు లొంగిపోండ్రంటే లొంగిపోలేదు, చస్తున్నారు, నా బిడ్డలను చూసి నా కన్నీరు ధారగా కారుస్తున్నాను అంటాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి. ఇక మోయాబు ప్రజలు ఎవరు? ఇతర జనులు కదా వీళ్ళు. వాళ్ళ గురించి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 48:31-32 వాళ్ళ గురించి ఎవరు ప్రపంచంలో ఎవరికి శిక్ష విధించినా ఆ శిక్ష విధించిన తర్వాత ఒక తల్లి మనస్సుతో ఏడుస్తాడు దేవుడు. అది ఇర్మియా 48లో మనం చూస్తాం. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. మోయాబీయులను కొట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు గర్వపోతులు. మోయాబు శిక్షా విధి చెప్తున్నాడు. మోయాబుకి ఎందుకు నేను శిక్ష విధిస్తున్నాను? వాళ్ళు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెను దేవుడు అంటున్నాడు. నాకు తెలిసింది మొత్తం. ఎట్లా తెలుస్తుంది దేవుడికి? దేవుడి యొక్క దూతలు 7 కన్నులు దేవుడి దూతల దేశమంతా తిరుగుతుంది. 2వ దినవృత్తాంతాల 16:9 చెప్తాడు. దేవుడి యొక్క దూతలు ప్రపంచమంతా తిరిగి అయ్యా ఇక్కడ ఇది అన్నీ దేవుడికి చేరవేస్తూ ఉంటారట. కాబట్టి వీళ్ళు మహాగర్వపోతులు అనే సమాచారం నా దృష్టికి వచ్చింది. వారు తామసమును వచించరాని వారి ప్రగల్భమును నాకు తెలిసే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే నోరు ఎంతంత ప్రగల్భాలు, ఎటువంటి విర్రవీగిపోతా ఉంటామే అది కూడా ఆయనకి తెలిసిపోతుందట. వాళ్ళు విర్రవీగిపోవడం నేను చూశాను. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఏంటంటే తప్పుడు పనులన్నీ, చేయదగని క్రియలు ఇదేంటండి? వాళ్ళు మీ ప్రజలు కాదు కదా, వాడు ఎవరో మోయాబీయుడు కదా, వాడు ఏది చేస్తే మీకెందుకంటే నేనయ్యా సృష్టికర్తని, పరిపాలించేది నేను. అది ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళ గురించి ఎందుకు అంటే వాడు చేయదగని ప్రజలు చేస్తే మీకెందుకు, ఏది చేస్తే మీకెందుకు, మీ ప్రజలు కాదుగా, వాళ్ళు ఏదో దేవుడిని ఆరాధిస్తారుగా, మిమ్మల్ని ఆరాధించట్లేదంటే కుదరదు. వాళ్ళు తెలుసో తెలియకో ఏదో దేవుడు అంటున్నారు. దేవుడు అసలు ఇంకోడు లేడు కదా, నేను దేవుణ్ణి, శిక్షించేది నేను అంటున్నాడు. చేయదగని క్రియలు వారు బహుగా చేస్తున్నారు, ఇదే యెహోవాకు. ఏం చేస్తాడు అప్పుడు? కాబట్టి మోయాబు నిమిత్తం నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కేర్హారేసు జనులు లేకపోయిరని మొర్రపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి యాజెరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రము దాటి వ్యాపించెను, అవి యాజెరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవి కాల ఫలముల మీద ద్రాక్ష గల మీద పాడు చేయువాడు పడెను. ఇంకా చాలా ఉంది కానీ అయ్యో మోయాబు దేశమా. ఈ సిబ్మా అనేది మోయాబులో ఒక పట్టణం, కీర్హరేతు అనేది మోయాబులో ఒక పట్టణం. ఈ పట్టణాలు చెప్తున్నాను. అయ్యో మీరు ప్రమాణంగా ద్రాక్ష తీగలు విస్తరించినట్లు విపరీతంగా విస్తరించిపోయి సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో విరాజిల్లారా బాయ్. చాలా బాగా మీ కీర్తి అంతా కూడా సముద్రాలు దాటి వ్యాపించింది, గొప్ప దేశం అని చెప్పేసి. కానీ వేసవికాల ఫలముల మీద ద్రాక్ష గెలల మీద పాడు చేయవాడు పడిను. అయిపోయింది, నా చేతిలో పడ్డారు మీరు చేసిన తప్పుడు పనికి. కాబట్టి వీళ్ళ గురించి ఆయన ఏమంటున్నాడంట, నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను అన్నాడు. మోయాబు ఎంత వైభవంతో బ్రతికావు, ఈరోజు నీ మీద నేను పడ్డా, నువ్వు చేసింది నీ క్రియలు బట్టి నిన్ను శిక్షించడానికి,
నీ మీద నేను పడ్డా, ఇప్పుడు నిన్ను గూర్చి ఏడుస్తాను. నీ మీద నేను పడ్డా అంటే యెహోవా దేవుడు డైరెక్ట్గా వచ్చి పడ్డాడా? ఒక రాజుని రేపాడు, నెబుకద్నెజరు రాజుని యేసేయి వీళ్ళందరినీ అని లేపాడు. వాడు పాడైపోతుంటే ఏడుస్తున్నాడు. మోయాబును గూర్చి ఏడ్చాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల గురించే కాదండి, ఇతర ప్రజల తన తల్లి మనసు దాంట్లో కనపడతా ఉంటుంది. ఇంకా ఆ యొక్క 48వ అధ్యాయంలోనే 36, 42 వచనాలు ఏం చెప్తున్నాయి? ఆ 2 వచనాలు మీకు చదివితే దేవుడు అందరినీ లక్ష్య పెడుతున్నాడు అని తెలుసు. వారు సంపాదించిన దానిలో శేషించింది నశించిపోయింది. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవలే నాదము చేయుచున్నది. కేర్హరెసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవలే వాగుచున్నది. ఈ మోయాబులో ఈ కేర్హరెసు, ఈ యొక్క సిబ్మా, ఇవన్నీ దేశాలు. వాళ్ళు ఇంతకాలం సంపాదించిందంతా పోయిందంట, నెబుకద్నెజరు చేతి కింద పోతుంది. పోయినప్పుడు మోయాబును గురించి నా గుండె పిల్లన గ్రోవలే నాదము చేయుచున్నది. ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోయినప్పుడు ఒక సారో మ్యూజిక్ వస్తుంది టీవీలో, రేడియోలో, సంతాప దినాలు ప్రకటిస్తారు 7 రోజులు. ఆ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది? ఏడుపులు వచ్చినట్టుగా ఉంటుంది మ్యూజిక్. అట్లా అంట పిల్లన గ్రోవి వలె, మళ్ళీ ఏమంటాడు? నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది అన్నాడు. మంచి స్వరం అయితే మామూలుగా మాట, పిల్లన గ్రోవి వలె తీయనైన స్వరం వచ్చింది అంటాం, కానీ వాగుచున్నదట అంటే అర్థం ఏంటి? కీ కీ అని శబ్దం వస్తుంది కదా, బాధపడుతుంది. అట్లా నా గుండె బాధపడుతుందా బాయ్ అంటున్నాడు. ఎవరిని గురించి? అన్యజనుల గురించి. మోయాబు దేశం అనేది అన్యజనులు, ఇతర జనులు. ఇతర జనులు నశించిపోతూ ఉన్నప్పుడు నేనే కొట్టే దెబ్బ, నేనే వేసవికాల పండ్లు రాల్చినట్టుగా నేనే నీ మీద పడిపోయా అన్నాడు దేవుడు. పడి నువ్వు అంత ఉన్నదంతా పోగొట్టుకున్నావు, నీ గురించి పిల్లని గ్రోవి వలె నా గుండె మరి వాగుచున్నది అన్నాడు. అంటే ఆ యొక్క బాధ దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంత బాధపడతా ఉన్నాడు. ఇతర జనులంటే దేవుడికి ప్రేమ ఉందా లేదా? వాళ్ళు తెలిసో తెలియకో చేస్తున్నారని వాళ్ళు ఏదో, ఇప్పుడు మోయాబు దేశుడు కేమోషి దేవత, ఆ కేమోషి దేవతను ఆరాధించారని దేవుడు ఏమైనా కొట్టాడు వాళ్ళని? కొట్ల. తెలియక చేస్తున్నారు పోనీ అన్నాడు. కానీ ఎందుకు కొట్టాడు? విపరీతమైన గర్వపోతులైపోయారు. సమాచారం వచ్చింది నాకు, మొత్తం గర్వపోతులైపోయారు వాళ్ళు, అందుకే కొట్టా. ఎందుకు కొట్టారంటే ఇందుకు కొట్టా నేను. ఇజ్రాయెల్ ప్రజలు కొట్ట కారణాలు, గర్వపోతులైనట్టుకు కొడతాడు, ఇతర దేవుళ్ళు కాని దాని దేవుళ్ళు అన్నందుకు కూడా కొడతాడు వాళ్ళని. 2 దెబ్బలు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలు. వీళ్ళకైతే ఒకటే దెబ్బ, వీళ్ళు చేసిన తప్పులకి. కాబట్టి మోయాబు గురించి అలా అన్నాడు ఆయన. అయితే మళ్ళీ ఆయన ప్రజలు ఆయన కిందే ఉన్నారు అంటాక చెప్తున్న ఆధారాలు. మోయాబు ప్రజలను కొట్టాడండి. కొట్టిన తర్వాత పిల్లాడిని మళ్ళీ వాదారుస్తాం, లేదా ఇంట్లోకి రాకుండా చేస్తాం. మనం కొట్టాం పిల్లాడిని, మనమే బాధపడతాం, ఏడుస్తాం. మళ్ళీ సాయంకాలం ఇంట్లోకి రాకుండా ఊరుకుంటామా? అని ఎట్లా కూడా బతిమాలి ఇంట్లోకి తెచ్చుకుంటామా లేదా? అట్లాగే కొట్టిన తర్వాత అంట మళ్ళీ ఆయనే వాళ్ళందరూ దగ్గర తీస్తా అంట. ఆ వచనం ఎక్కడ ఉందంటే ఇర్మీయా గ్రంథం 48, 47. అయితే అంత్యజనములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగించిన. ఆ చేసిన తప్పుకు శిక్ష అయిపోగానే నేనే వాళ్ళని విడిపిస్తా. ఆ యొక్క నెబుకద్నెజరు చేతుల్లోంచి విడిపిస్తాడు కావచ్చు. ఒక్క ఇజ్రాయెల్ ప్రజలనే 70 సంవత్సరాలు అప్పచెప్పి మళ్ళీ విడిపించాడా? అది ఇజ్రాయెల్ ప్రజలకు కదా అది. మరి వేరే వాళ్ళని కూడా అప్పచెప్పేసాడుగా ఒకసారి నెబుకద్నెజరుకి. మరి వాళ్ళని కూడా నేనే విడిపిస్తా అంటున్నాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఇంకో న్యాయం ఉందా దేవుడి దగ్గర? లేదు. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే న్యాయం. తప్పు అవి చేశాడు, శిక్ష వేసా, తర్వాత మళ్ళీ వాళ్ళని విడిపించేది నేనే అని మోయాబు దేశాన్ని నేనే విడిపిస్తా అంటున్నాడు. అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పిస్తా, వాళ్ళ దేశం వాళ్ళకి నేను ఇప్పిస్తా అన్నాడు. ఇక తర్వాత అమ్మోనీయుల విషయంలో కూడా ఇలాగే బాధపడతాడు దేవుడు. వీళ్ళంతా వేరు. ఇప్పుడు వాడు కెమోష్ అనే దేవత వాళ్ళ మోయాబు పేరు. ఇక అమ్మోనీయులు, వీళ్ళ దేవత పేరు మోలిక్ అంటారు, మిల్కోమ్ అంటారు, వీళ్ళ దేవతలు. వీళ్ళు చేసిన వాళ్ళని గర్వపోతులు అయిపోయారు. అమ్మోనీయులు అంటే ఈ ధనమే ఆశ్రయంగా చేసుకున్నారట వీళ్ళు. ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుతాను, సమయం అవుతూ ఉంది కాబట్టి అది చదివి ఎక్స్ప్లెయిన్ చేయటం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్తా. లేకపోతే
ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 2-3 వచనాలు. కాగా యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమొక రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడచేసేదను. అది పాడు దెబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇజ్రాయేలీయులు వారసులగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 3వ వచనం కూడా, హెష్బోను అంగలార్చుము, హాయి పాడాయను, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసునులారా కేకలు వేయుడు, గోనె పట్ట కట్టుకునుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. ఈ పట్టణాలు ఇవన్నీ, ఈ హాయి పట్టణం ఒకటి, ఈ అమ్మోనీయుల పట్టణం రబ్బా పట్టణం ఒకటి, మరి బహుశా ఇది కూడా హెష్బోను కూడా వీళ్ళదే అయి ఉంటుంది. హెష్బోను పట్టణం వీళ్ళది. కాబట్టి ఈ పట్టణాలు 3 పట్టణాలు చూసి, అయ్యా నివాసులారా మీరు అంగలార్చి కంచెల్లో అటు ఇటు తిరగండి, మీకు పని అయిపోయింది, శత్రువు వస్తున్నాడు. అప్పుడే ఆ నెబుకద్నెజరు చేతికి అందరిని అప్పచెప్పినట్టు అటు మోయాబీలను అప్పచెప్పాడు, ఇటు అమ్మోనీయులను పెట్టాడు. ఇక్కడ పేర్లు పెట్టి చెప్తున్నాడు ఈ పట్టణాలు. ఇందాక అక్కడ మోయాబులో కూడా పట్టణాల గురించి చెప్పాడు, ఇప్పుడు కూడా పట్టణాల పేర్లు చెప్తున్నాడు. మీరందరూ కూడా అంగలార్చింది, అది పాడు దెబ్బగా అయిపోతూ ఉంది అని చెప్తాడు. అయితే మళ్ళీ వాళ్ళని ఆయనే ఇడిపిస్తాడట. అది చూడండి, మళ్ళీ మిమ్మల్ని నేనే ఇడిపిస్తానయ్యా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 49:6 వాళ్ళని తిరిగి రప్పిస్తాను, మోయాబీలను రప్పిస్తానన్న మాట ప్రకారమే వీళ్ళని కూడా 49:6 వాళ్ళని కూడా తిరిగి రప్పిస్తాను అన్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయం పుట్టించుచున్నాను, మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమపడుతురు, పారిపోవు వారిని సమకూర్చేవాడు ఒకడను లేకపోను. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించదను, ఇదే యెహోవాకు. ఇందాక మోయాబుని శిక్ష విధించాను, విడిపించాను అన్నాడు. ఇక్కడ అమ్మోనీయులను నేనే తిరిగి రప్పిస్తా అన్నాడు. ఇకపోతే మనం అందరూ అనుకుంటా ఉంటాం, ఎవరైనా బాధ పెట్టినప్పుడు నా ఉసురు నీకు తగులునుగాక అంటారు. అది తగులుతుంది. అది తగిలేటట్టు ఎవరు చేస్తున్నారు అంటే దేవుడు చేస్తున్నాడట. ఆ మాట చెబుతున్నాడు. నా ఉసురు నీకు తగులునుగాక అనే పదాలు ఇజ్రాయేల్ ప్రజలు అన్నప్పుడు నెబుకద్నెజరు చాలా బీభత్సం చేశాడు. వాళ్ళు బాధపడుతూ ఒక మాట అన్నారు. 51వ అధ్యాయం 35-36 ఒక మాట అన్నారు. ఆ మాట నేనే అమలు జరిపిస్తున్నాను అబ్బాయి అన్నాడు. నాకును నా దేహమునకు చేయబడిన హింస బబులోని మీదకి ప్రతిరూపగా దిగుగాక అని సియోని నివాసులు, మీరందరూ మిమ్మల్ని కొట్టాడు కదా నెబుకద్నెజరు, నాకు తగిలినది నీకు తగులును గాక, నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులును గాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును, దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఊటను ఇంకిపోచేయుదును. నువ్వు అన్నావు, బాధపడుతూ అన్నావు కదా, ఇదిగో నా ఉసురు నీకు తగులుతాను, అది నేనే నీ పక్షాన్ని వ్యాజ్యమాడి గెలిపిస్తాను. ఇజ్రాయెల్ పక్షానే కాదండి, ఎక్కడ ఏ యొక్క పేదవాడికి కానీ ఏ యొక్క మరి తక్కువ స్థానంలో ఉన్నవాడికి అన్యాయం జరిగినప్పుడు వాడు నా ఉసురు నీకు తగులునుగాక అన్నాడంటే తగిలేటట్టు ఎవరు చేస్తున్నారంటే ఈ దేవుడే నీ తరపున నేను వ్యాజ్యం ఆడతా, నేను బేదల పక్షానుంటా, అన్యాయం జరిగిన వారి పక్షాన్ని నేను ఉంటాను అబ్బాయి. ఇక ఏమన్నా కాదు, ఒకటే మాట, ఒకడికి అన్యాయం చేశాడు, అన్యాయం గురైన వాడి పక్షాన నేను వ్యాజ్యమాడి వాడికి న్యాయం చేకూర్చే వరకు నేను నిద్రపోను అన్నాడు. వాళ్ళు ఇతర జనులైనా కానీ ఇజ్రాయెల్ జనులు ఎవరైనా ఒకటే అని చెప్తున్నాడు. దీని ప్రకారం దేవుడు సృష్టికర్త అవునా కాదా, న్యాయవంతుడు అవునా కాదా, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆయన కాదా. కాబట్టి ఇంతటితో ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న సంఘటనలన్నిటిని మనం చూసాం. ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఎట్లాంటి పరిపాలన సాగిస్తున్నాడో అది వద్దాం, తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. అది దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు ఈ 136వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపింపు ఇచ్చారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి, ప్రభువా మీరు సృష్టికర్త అని, ప్రపంచ దేశాలన్నిటినీ మీ ఆధిపత్యంలో ఉన్నాయని, ప్రభువా మీరు శిక్షించినా వారి గురించి తర్వాత బాధపడతారని, మరలా వాళ్ళని విడుదల చేస్తారనేటువంటి గొప్ప విషయాలు ఇజ్రాయెల్ ప్రజలకే కాక ప్రతి బిడ్డకి, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకి వర్తిస్తుందనేటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ జ్ఞానంతో ప్రభు అనేక మందిని వారు వెలిగించడానికి సహాయం చేయమని ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను.